2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మీ మీద అన్ని రకాల కేసులు, అన్ని రకాల దాడులు. అవునా? అవును. మీరు జర్నలిజం వైపు, దీని వైపు ఎట్లా రావడం సంభవించింది? ఏం లేదండి. అంటే 2000కి ముందు కూడా నాకు చరిత్ర ఉంది. అంతకుముందు కూడా నేను చాలా పెద్ద పెద్ద పనులు చేశాను. ఏమి? మీ ఇంటర్వ్యూ చాలా పెద్ద అయిపోతుంది. పర్వాలేదు సార్. అంటే ఏదో మరి ఒక మనిషి రాడు తేలడానికి అంటే ఇప్పుడు మత సామరస్య సమ్మేళనాలు చేయటం, ఇప్పుడు 1991లో 92లో అయోధ్య ఆలయం బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది. అప్పుడు నాకు జయభారత్ లేదు, విజయవిహారం లేదు, ఏం లేదు. రోడ్డు మీద తిరిగేటువంటి మామూలుగా బస్సులు ఎక్కి తిరిగేటువంటి కుర్రాడిని నేను హైదరాబాద్లో. నాకు గుర్తున్నంత వరకు అప్పుడు సుమారుగా కొన్ని వేల శాంతి ప్రతిజ్ఞలు గాంధీ గారిది తీసుకుని బస్సులో వెళ్తుంటే ఆ బస్సు అంతా తిరిగి చేయించేవాడిని. నేను మళ్ళీ ఉద్యోగం చేసుకునేవాడిని బయట. ఆటోలో కూర్చుంటే ఆటో వాడికి చేయించేవాడిని. ఎక్కడ తిరిగితే అట్లా నేను నా మిత్రుల చేత కొన్ని వేల సంతకాలు చేయించాను. అది శాంతి ప్రతిజ్ఞ. అదే పని జయభారత్ పుట్టడానికి కారణమైంది. 2000 మళ్ళీ గుజరాత్ అల్లర్లు జరిగేటప్పుడు 2002లో విజయవిహారంలో అదే ప్రతిజ్ఞ ప్రింట్ చేసాం. ఆ పని 92లో చేసిన వాడిని. అలాగే మత సామరస్య సమ్మేళనం జరిపాం. జ్వాలాముఖి గారు కూడా ఇన్వాల్వ్డ్. ఇది 7-8 భాషలతో జాతీయ సమైక్యత మత సామరస్యం మీద కవి సమ్మేళనం పెట్టినప్పుడు జయభారత్ విజయవారం లేవు. శేషేంద్ర గారు దాని అధ్యక్షుడు. చాలా ఇష్టం ఆయన అంటే నాకు. ఎందుకని ఆయన అప్పుడు స్ట్రీమ్కి వ్యతిరేకంగా ఉన్నాడు. నాకు వ్యతిరేకంగా ఉండడం ఇంకా ఇష్టం. 7 భాషల కవి సమ్మేళనం అనేది భారతీయ విద్యాభవన్లో పెట్టాను. అప్పటికి నాకు ఏ సంస్థ లేదు. నేను కంటిన్యూస్గా పనిచేస్తాను. ఇప్పుడు నేను హై స్కూల్లో చదువుకున్నప్పుడు మొట్టమొదట 9వ క్లాసులో ఉన్నప్పుడు సంఘం పెట్టాను. అది పెద్ద సంఘం ఆ రోజుల్లో. దానివల్ల నా చదువు సర్వనాశనం అయింది. కానీ పని చేయటం అనేది అప్పటి నుంచి నాకు అలవాటు ఉంది చెప్పడానికి చెప్తున్నాను నేను. ఆ పనులు చేసేవాడిని. పత్రికలు పెట్టాలి అనేటువంటి ఆలోచన నాకేమీ ఆశయంగా ఎప్పుడు లేదు. ఎప్పుడు చిన్నప్పుడు ఒకసారి అనుకుంటా మర్చిపోయాను నేను. విజయవిహారం పెట్టడానికి విజయవిహారం పత్రిక పెట్టాలని కారణం ఏమీ కాదు. అసలు నేను నమ్మే విషయం ఏంటంటే విజయవిహారం కానీ మరొకటి కానీ, అసలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఎవరైనా ఈ పని చేస్తే జయభారత్ లాంటి సంస్థ ఇంకోళ్ళు ఎవరైనా పెడితే నేను వెళ్ళి దాంట్లో పనిచేసి దాన్ని జెండా పట్టు తిరుగుతాను. మనం పెట్టాలి, మనం రాయాలని కోరిక నాకేమీ లేదు. విజయవిహారం లాంటి పత్రిక ఇంకోటి ఎవరైనా నడుపుంటే నేను పత్రిక పెట్టేవాడిని కాదు. ఏదో నేను ఆ రోజు న్యూస్ చూస్తున్నాను. 2000 సంవత్సరం జనవరి 30న విజయవారం ప్రారంభించాం. 99 విషయాలు చెప్తున్నాను నేను. ఒక న్యూస్ చూస్తున్నప్పుడు నేను గబగబా ఛానల్స్ తిప్పి చూశాను. అన్ని ఛానల్స్ లేవు ఆ రోజుల్లో. పత్రికలు చూశాను. ఎక్కడ కూడా దాని మీద నేను అనుకున్న విధానంతో అనాలిసిస్ కానీ ఫ్యాక్ట్ బయట రావడం కానీ జరగలేదు. అది మళ్ళీ గోస్ సమ్వేర్ ఎల్స్. దాన్ని అక్కడే ఉంచండి. అయితే నాకు అర్థమైన విషయం ఏంటి, ఎవరు మాట్లాడలేదు. మాట్లాడబోతుంటే నాకు బాధ కలిగింది ఏంటి, అప్పుడు నేను వెంటనే ఆ సెకండ్లో నిర్ణయానికి వచ్చాను, మనం పత్రిక పెట్టాలని. అప్పుడు నేను పత్రిక పెట్టేంత ఖాళీగా కూడా ఏమి లేదు, రాసే పరిస్థితులు అస్సలు లేదు. నేను రాయాలని కూడా అనుకోలేదు. నాతో ఉండే సహచరులకు నేను ఎట్టి పరిస్థితుల్లో రాయననే ప్రామిస్ మీద పత్రిక ప్రారంభించాను. ఇంకా చాలామంది తీసుకొచ్చా కూడా. కానీ మొదటి ఇష్యూ నుంచి నేను రాయటం మొదలైంది. 80% పత్రిక నేనే రాసేవాడిని. 20 పేర్లతో రాసేవాడిని సుమారుగా. అంటే ఇప్పుడు ఇది ఎవరు అడగట్లేదు, ఎవరు చెప్పట్లేదు. మీరు విజయవిహారం కూడా చూడండి, మార్కెట్లో ఆల్రెడీ బాగా డిబేట్ అవుతున్నటువంటి ఇష్యూస్ మేము ఎత్తేవాళ్ళం కాదు. అంటే ఎవరో ఎత్తుతున్నారు కదా, నా మనసులో ఇంకేమీ లేదు. దాన్ని నేను కూడా ఎత్తాను అనిపించుకోవడం నాకేమి ఇంట్రెస్ట్ లేదు. విజయవిహారంలో ఉన్న విషయాలు బయట ఉండేవి కాదు. ప్రత్యూష యాక్టర్ చచ్చిపోయింది అనుకోండి, విజయవిహారంలో చాలా చిన్న ఐటమ్ వచ్చింది. ఎందుకంటే ఇట్ ఈస్ వెల్ డిబేటెడ్. దాని మీద ఉన్న ఫ్యాసెట్స్ మిగతా వాళ్ళు ప్రజెంట్ చేశారు. వై షుడ్ ఐ? నేను ఇంకోటి ఏదో మాట్లాడేవాడిని. అది ఎవరు క్వశ్చన్ చేయింది, ఎవరు మాట్లాడారు. గీతా యూనివర్సిటీ వాళ్ళు ల్యాండ్ కబ్జా చేశారు. ఇన్నాళ్ళ తర్వాత మొన్న లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ టైంలో ఒక మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఆ ల్యాండ్ స్వాధీనం చేసుకున్నారు. మేము రాసింది 2001లో. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 24 years ఎప్పుడు చేశాడు. ఆయన నాకు మాట్లాడుతున్నప్పుడు మీరు వేసినటువంటి సర్వే మ్యాపే కారణం అని చెప్పాడు. ఆ సర్వే మ్యాప్ ఆ రోజు ఎవడో వేయలేదు. ఐఎంజీబీ కుంభకోణం అనేటువంటిది పత్రికలన్నీ ఐఎంజీకిను ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీకి మన రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం అని రాశారు. తవ్వితే అసలు ఐఎంజీకి తెలియదు. ఐఎంజీబీ అనే కంపెనీ చంద్రబాబు గారే 3-4 రోజుల్లో ఏర్పాటు చేయించుకుని బిల్లీరావు అనే వాడితో ఏర్పాటు చేయించి కేవలం 4 days వయసు ఉన్నటువంటి కంపెనీకి మొత్తం స్టేడియం సహా అన్ని రాసిచ్చాడు. దాన్ని మేము బయట పెట్టాం 1500 కోట్ల. మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు ఆ రోజు? మీ వ్యవస్థ నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేశారు? గవర్నమెంట్ యొక్క విజిలెన్స్ రిపోర్ట్లు. ఒకసారి ఒక డైలీ ఉందండి, పవన్ కళ్యాణ్ గారి విషయం చెప్తాను నేను, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ గారు ధర్నా చేశాడు, మీకు గుర్తుంది? ఆయన ధర్నా చేసినప్పుడు ఆ పత్రిక నుంచి ఒక పెద్ద మనిషి, నేను పేరు కావాలని చెప్పట్లేదు, బాగుండదు, ఆయన నాకు ఫోన్ చేసి, రమణ నువ్వు వీడి మీద స్టోరీ రాయి, వీడు అప్పుడే రెండో పెళ్లి చేసుకున్నాడు, నేను మొదటి భార్య అవన్నీ పంపిస్తానంటే, నేను ఈ భార్యలను రిలేషన్స్ రాసే మనిషిని కాదని నేను అవి టచ్ చేయనని చెప్పాను. ఆయన మళ్ళీ అడిగాడు, నేను రాయనన్నాను. పోనీ నీకు సమాచారం పంపిస్తాను తీసుకుంటే, నేను అఫెండ్ అయ్యాను, ఎందుకు నాకు చేస్తాడని. నాకు కోపం వచ్చి నేను ఆ ఇష్యూ మీద రాసి పవన్ కళ్యాణ్ ఫేవరబుల్గానే
రాసి అది అనుకున్న విధంగానే యాజమాన్యం అతనితో ఒప్పందానికి వచ్చి ఒక ఒక మొత్తం కవర్ పేజీతో సహా ప్రింట్ చేశారండి. ఏమనంటే పవన్ కళ్యాణ్ దుర్మార్గుడు అని. దాన్ని తీసేసి గొడవల్లో పడేసి ఒప్పందం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మంచివాడని కొత్త ఇష్యూ రిలీజ్ చేశారనమాట. డైలీ ఎవ్రీడే వచ్చేది. గొడవ నుంచి తీసుకుని 2 ఇష్యూస్, ఇది వాళ్ళు ప్రింట్ చేసింది బయటకు రాలేదు, ఇది ప్రింట్ చేసి బయటకు వచ్చిందని వేశాం. అంటే మీరు గవర్నమెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది చంద్రబాబు ఓడిపోతాడని వాళ్ళ విజిలెన్స్ చెప్పింది, అది ఎవరికి తెలియదు. మేము నియోజకవర్గాలనే రిపోర్ట్ వేసాం. అది చంద్రబాబు తలకాయ కింద ఉన్నటువంటి రిపోర్ట్. అది ఇది జస్ట్ ఇంపాసిబుల్ ఎవరికైనా రావటం. ఇలాంటివి చాలా. అలాగని వెంటనే కాంగ్రెస్ వాళ్ళు మీరు వేసాం. సంఘీ మీద బద్మాష్ సంఘీ జవాబు చెప్పాల్సిన 100 ప్రశ్నలని ఆల్మోస్ట్ 10 ఏళ్ల క్రితం, 10 సంవత్సరాల క్రితం చెరువు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా కబ్జా పెట్టండి. 10 సంవత్సరాల క్రితం మేము లేవు. ఆ ఫోటో నాకు ఎక్కడది? నక్సలైట్ ఇష్యూ మీద మేము ప్రత్యేక సంచిక తెస్తే నక్సలైట్ పార్టీలు అడిగినాయి. చంద్రపుల్లారెడ్డి గారిది, రామనరసయ్య గారి ఫొటోస్ మా దగ్గర నీకు ఎలా వచ్చినాయి? ఎలా వచ్చినాయంటే నేను హై స్కూల్లో 7వ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఫోటోలు కట్ చేసుకుని న్యూస్లు కట్ చేసి ఫైల్స్ చేసే మనిషిని. నా దగ్గర కొన్ని వేల ఫైల్స్ ఉంటాయి. అంతు పొంతు. నేను సమాచార సముద్రం లాంటి మనిషిని. 24 గంటలు ఇదే పని నాకు. అంటే పత్రికలు లేని రోజులు కూడా ఈ పనులు చేశాను నేను. నాకు ఇంట్రెస్ట్ అది. అందుచేత నాకు సమాచారం ఉంటుంది ఎప్పుడు. అందుకని నేను 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఏం జరిగింది ఇప్పుడు చెప్పగలుగుతాను. ఇది విత్ ఎవిడెన్స్. అసలు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడండి. ఎవిడెన్స్ లేదు, ఎవిడెన్స్ లేదు మనం మాట్లాడకూడదని స్పష్టంగా తెలుసు. నాకు ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాను. మీ వాళ్ళు ఎవరైనా మీడియాలో ఉన్నారా? మీ పేరెంట్స్ పెద్ద ఉద్యోగాలు? నేను అవన్నీ పక్కన పెట్టండి. నేనే పత్రికలో పనిచేయలేదు. ఏబీకే గారు నన్ను అన్నారు, ఎక్కడొక్కడ నువ్వు నా దగ్గర పనిచేసావు కదా అని. ఆయన సుదీర్ఘమైన కెరీర్ కదా. అవును, ప్రేమకే. చాలా పెద్ద. నేను వెంకటరావు మీద రాసినప్పుడు ఎక్కడొక్కడ చేస్తుంటావు కదా. అసలు ఏ పత్రికలో పనిచేయలేదండి నేను. ఎక్కడ పత్రికలో పనిచేసిన అనుభవం నా దగ్గర లేదు. సమయం అనే పత్రిక ఒకటి పెడదామని ఒక ప్రయత్నం జరిగింది. మీ దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. వేణుగోపాల్ గారు, ఇప్పుడు వనజ, వీళ్ళంతా కూడా మేమంతా కూడా దాంట్లో 2 నెలలు డమ్మీ పత్రిక, అంటే పత్రిక బయటకు రాకుండానే మేము దాంట్లో పనిచేస్తాం. అదొకటే నాకున్న చిన్న అనుభవం. 2 months ఉన్నానేమో దాంట్లో. అది కూడా తిన్నగా వెళ్ళి చేసింది ఏమి కాదు. అట్లా తప్పితే నాకేం లేదు. నేనేం డైలీ పెట్టలేదు కాబట్టి అనుభవం నాకు ఎగ్జాక్ట్గా పనికి వచ్చిందని కూడా అనుకోను. రెండోది అంటే అది పెట్టకముందు కూడా నేను ఇంకో పత్రిక ఏదో నడిపేవాడిని. 2 issues ఇచ్చాను నేను. లెటర్ ప్రెస్ రోజుల నుంచి పత్రికలు తేవటం అవి కూడా చేయటం అనేది ఉండేది. సరే, విజయవిహారం ఒక చరిత్ర అనుకోండి. నేను ఇవాళ దాకా ఇది కావాలి నాకు అని కోరుకున్న విషయం అంటూ ఏమీ లేదు. నాకేమీ నేను పెద్ద కంపెనీలకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. జనహర్ష కంపెనీ. ఇప్పుడు లేను. 10 ఏళ్ల క్రితం నేను రిజైన్ చేశాను. పూర్తిగా బయటకు వచ్చారా? కంప్లీట్. ఇప్పుడు ఆ రోజుల నుంచి వాళ్ళ దాకా నాకు సొంత ఇల్లు లేదు. ఎప్పుడు అద్దెంట్లోనే ఉన్నాను. వేరే వాళ్ళ పేరు మీద? ఎవరి పేరు మీద లేదు. నేను ఇప్పుడు ఒక ఆశ్రమంలో ఉంటాను. ఆశ్రమం బిల్డింగ్ ఫస్ట్ టైం నా పేరు మీద ఉంది. అంటే విజయవిహారం కానీ కట్టాం. విజయవిహారం అని బయట బోర్డు ఉంటుంది. మళ్ళీ మొదలు పెడదామని అనుకున్నాం. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం, 15 ఏళ్ళ క్రితం ఉండేది. తర్వాత ప్రింట్ మీడియా ఇంపార్టెన్స్ పోయిన తర్వాత దాన్ని మానేసాం. అలాగే పుస్తకాలను వాటిలో నిరంతరం పనిలో ఉన్నాను కాబట్టి నాకు అదొకటి నా పేరు. అది ఇప్పుడు ఆశ్రమంగా ఉంది. కానీ నేను మామూలుగా లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్లో నేను, నా పిల్లలు, నా కుటుంబం జీవించాం. ఎప్పుడు కూడా నేను వాళ్ళు మంచి స్కూల్లో చదివించలేదు, బస్సులు ఎక్కించి పంపించాను. నేను ఎవరనేది నేను చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఎవరికి తెలియనిచ్చేవాడిని కాదు. మామూలు చిన్న కాలనీలో ఉండేవాళ్ళు. నేను బంజారాయిస్లోనో లేకపోతే ఎప్పుడు ఉన్న మనిషిని కాదు, కొనుక్కున్న మనిషిని కూడా కాదు. నాకేమైనా కావాలని ఎప్పుడు లేదు, ఇవాళ కూడా లేదు. ఇవాళ నాకు అంత కలిపి 3-4 వేలు ఖర్చు కాదు. ఎందుకంటే నేను పాలు కానీ పెరుగు కానీ ఏది ముట్టుకోను, సబ్బు కూడా వాడిను. ఇట్లా చాలా కఠినమైన నియమాలు పాటిస్తాను నేను వ్యక్తిగతంగా. ఎందుకంటే మేము జంతు హింసకు వ్యతిరేకంగా ఉంటాం. సర్వప్రాణి సమాహిత దినం చేస్తాం, మహావీరుడి జయంతిని, సమాహిత అనే సంస్థ ఉంది. ఇలా చాలా కఠినమైన నియమాలు ఉంటాయి మాకు. అందుచేత నాకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇప్పుడు నాకు అసలు డబ్బులు అవసరం లేదు. అది నేను కోరుకున్నది ఏమీ లేదు.